సార్ మీ పేరన్నా? గోకవరపు సునీలు. అన్న ఏం చేస్తారు? వ్యవసాయం. మరి వ్యవసాయం గురించే మాట్లాడదాం. మరి ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతులను పట్టించుకోవట్లేదు, వాళ్ళకి రావాల్సిన సబ్సిడీలో కూడా అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు, రైతుల కేటాయింపులు కూడా సరిగ్గా జరగలేదని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. మరి ఒక రైతుగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఆయన చేసిన ప్రెస్ మీట్ గురించి? కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, మీ ఒపీనియన్ ఏంటన్న? అసలు మా రైతులకి ఒక్క 24 గంటల లోపే ధాన్యం తోలిన డబ్బులు పడ్డాయంటే అది మా బాబు గారు నాయకత్వంలోనే మన అందరం చూసాం ఈరోజు. అలాగే కన్నార్పకుండా అబద్ధం ఆడాలి అనే కాంపిటీషన్ పెడితే అందులో జగన్మోహన్ రెడ్డికి మొదటి స్థానం, రెండో స్థానం కొడాలి నానికి వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు 24 గంటలు కూడా నిన్న కూడా చూసాం. లడ్డు విషయంలో కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మండలి సభలో చెప్పులు వేసుకొని వాళ్ళు ఇష్టారీతన చేస్తుంటే మేము చెప్పులు వేసుకోలేదు, చెప్పులు వేసుకుంటే రాజీనామా చేస్తామని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ఒక్కొక్క మాటకి మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ప్రతి ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతూ, అలాగే బాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు ఆయనకి. సంక్షేమం ఏ విధంగా చేస్తున్నాడు, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాడు, ఒక్కసారి మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, పైసా అప్పు లేకుండా బాబు గారు వచ్చిన ఈ 20 నెలల కాలంలోనే 10,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రం పెరిగిందంటే అది బాబు గారు యొక్క ముందు చూపే దానికి కారణమని తెలియజేస్తున్నాను. అంటే వాళ్ళు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతులకు కావాల్సిన సబ్సిడీలు విత్తనాలు ఇచ్చాము, రైతులకు కావాల్సిన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాం, మనీ విషయం ఎలా అయితే వాళ్ళు ఆ విధంగా మొత్తం చేసాం, ప్రభుత్వం మాది అంటూ ఉన్నారు. మరి అన్ని అసత్య ప్రచారాల్లో చెప్పాం కదండి. అసత్య ప్రచారాల్లో ముందుండే ఛానల్ ఏదైనా ఉందంటే అది సాక్షి ఛానల్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సాక్షికి నాకు సంబంధం లేదంటాడు, మళ్ళీ సాక్షి ఇది అంటాడు. సాక్షిలో ఒక్క డేటు ఈరోజు వారం తప్పితే మిగతా అన్ని అసత్య ప్రచారాలే. ఎందుకంటే మనం అది కూడా తప్పు రాస్తే ఆటోమేటిక్గా జనాలందరూ కూడా ఇది తప్పని చెప్పి తెలిసిపోద్దన్న ఉద్దేశంతో ఆ రెండు మాత్రమే, ఇవాళ డేటు ఇవాళ వారం అదొకటే ఖచ్చితంగా ఉంటాయి తప్పితే మిగతా అన్నీ కూడా అసత్య ప్రచారాలని తెలియజేస్తున్నాను. గతంలో కొడాలి నాని గారు చంద్రబాబు గారిని గెలిస్తే కాళ్ళు తుడుస్తూ బూటకాలు తుడుస్తూ ఆయన పాదాలు చెంతే పనిచేస్తుందని చెప్పి కొడాలి నాని మాట్లాడారు. మరి రోజున విజయ భారీ మెజార్టీతో గెలిచింది. మరి కొడాలి నానికి చంద్రబాబు గెలిచిన తర్వాత అసలు కొడాలి నాని రాజకీయాల్లో ఒక దూరంగా ఉన్నాను. మరి ఎలా చూడొచ్చు అంటారు? మరి ఆయన ఇందాక చెప్పినట్టుగా కన్నార్పకుండా కాంపిటీషన్ పెడితే అబద్ధం ఆడాలి అనే కాంపిటీషన్ పెడితే మొట్టమొదటి ప్రైజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వస్తుందో అలాగే రెండో ప్రైజ్ కొడాలి నానికి వస్తుందని చెప్పాము. అందులో భాగంగా ఆయన చెప్పిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా గత 20 నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు అది ఇదని చెప్పి కుంటి సాకులు చెబుతూ మా గుడివాడ ప్రజలకి కనపడకుండా మన బొడవేరు పొంగినప్పుడు రోజు 3,000 మందికి డైలీ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు మా వెనుగల రాము గారు పంపించారు. అలాగే రెండోసారి కూడా బొడమేరు దాని గురించి పూర్తి పరిశీలన చేసి ఒక్క ముంపు ఇది కూడా లేకుండా చూసుకొని ముందు చూపు అంటే మా దగ్గర ఉంటుంది. వాళ్ళు 24 గంటలు కూడా ఆయన సాక్షాత్తు ఉల్లిపాయల కోసం రైతు బజార్లో ఒక ఆయన చనిపోతే అసెంబ్లీ సాక్షిగా ఏ ఒక్కరూ చనిపోలేదని చెప్పి అబద్ధం ఆడాడు. పేకాట నీ అనుచరులు ఆడతారు అది ఇది అని అంటే నా అనుచరులు ఆడతారు అయితే ఏంటి అన్నాడు. హనుమంతుడు విగ్రహం ఇరిగితే ఏమైంది అట, ఒకటి కాదు రెండు కాదు ఇక చెప్పుకుంటూ వస్తే ఆయన ఒక పిట్టల ధర టైపు అలా మాట్లాడుతూ ఉంటాడు, మా అందరికీ తెలుసు. అందుకనే ఆయన 4 సార్లు కలిపి ఎంత మెజార్టీ వస్తుందో అంతకంటే ఎక్కువ రెట్టింపు మెజార్టీతో మన రాము గారిని గెలిపించుకోవడం జరిగింది. అన్న మరి ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అవుతుందో ఈ 20 నెలల కాలంలోనే దోచుకో పంచుకున్న కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఒక పనికిమాలిన మాట. ఆయన మాట్లాడే మాట చాలా దాన్ని ఏమంటారు, మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది ఆయన వల్ల. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానీ లేకపోతే ఇప్పుడు మెగా డిఎస్సి వేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. లోకేష్ బాబు అసలు అలా ఇలా కాదు, మా భవిష్యత్తు నాయకులు లోకేష్ బాబుని చూస్తుంటే మాకు నరాలు నెక్కబడి ఆయన కనబడుతుంటేనే చాలు మాకు ఎక్కడలేని ఉత్తేజం ఇవన్నీ వస్తున్నాయి, వైబ్రేషన్స్. ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా
సూపర్గా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అన్న ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ విషయం అసలు రైతులకు కానీ మహిళలకు కానీ సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. 3 లక్షల కోట్లు పెట్టితే ఆ 3 లక్షల కోట్లు ఆల్రెడీ చంద్రబాబు అప్పు చేశారని చెప్పి మాట్లాడుతాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. మా బాబు గారు బ్రాండ్ బట్టి రాష్ట్రంలో మామూలుగా వృద్ధి రేటు పెరిగింది, ఉద్యోగోపాధి అవకాశాలు పెరిగినాయి. అందరికీ కూడా ఆ రోజు ఒక్క ఒక్క ఒక ఇదంటే ఒకటి కాదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించిన పాపం జగన్మోహన్ రెడ్డిది. ఆర్టీసీ ఛార్జీలు పెంచనన్నాడు, 7 సార్లు పెంచాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు, 8 సార్లు పెంచాడు. రైతులకి అసలు పట్టించుకున్న పాపాలు లేదు. మా రైతుల్ని నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరిగినాయి, చెత్త పన్ను వేసి చెత్తగా చేశాడు, ఏ విధంగా చేశాడని అది మనందరం చూసాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరీ దారుణం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 1 కాదు 2 కాదు ఎన్ని అవకతవకలు చేసుకోవచ్చో వాళ్ళు దోచుకో దానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారని చెప్పి తెలియజేస్తున్నాను. అన్న మరి ఏదైతే ఫైనల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తే నిన్న ఏదైతే శాసనమండలిలో జరిగిన సన్నివేశాలు సోషల్ మీడియా వేదిక కానీ కొన్ని ఛానల్స్లో కూడా చాలా వరకు ట్రోల్ అవుతున్న పరిస్థితి మనం సామాన్యులకు ప్రతి అందరూ చూసే ఉంటారు. మరి ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాకు వెంకటేశ్వర స్వామి మీద చాలా నమ్మకం ఉంది, భక్తి ఉంది అని చెప్పి మాట్లాడిన మనుషులు మరి ఫొటోస్ పట్టుకుని చెప్పులు వేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి దేవుడు మనం ఏం మాట్లాడినా కానీ మనం చూస్తూ ఉంటారు. అబ్జర్వేషన్ పంచభూతాలలో భాగంగా గాలి, నీరు, నిప్పు, భూమి ఇలా అన్నీ కూడా పంచిపోతాలు. వాళ్ళు మాట్లాడే మాటలకి దేవుడు 151 నుంచి 11 సీట్లకు తీసుకొచ్చాడు. రేపు కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ వారి యొక్క మనుగడ ఏదో రకంగా ఉండాలి. మన యొక్క అసత్య ప్రచారాలు ప్రజలు మనల్ని నమ్ముతున్నారు, ఏదో రకంగా వాళ్ళకి ఇదే ఉండాలి అనే ఇదిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 100కి 100% బాబు గారి వల్లే సంక్షేమం, అభివృద్ధి. మా భవిష్యత్తు నాయకులు లోకేష్ బాబు కూడా అనునిత్యం కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలోనూ మా పార్టీ కార్యకర్తలకి పార్టీకి ఆయన వారధలాగా పనిచేస్తూ చాలా ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాం కార్యకర్తలందరం. మేమందరం కూడా కొద్దిగా చిన్న చితక కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నా మేము మా కుటుంబ వ్యవహారం ఇదంతా మేము కూర్చొని ఏదన్నా చేసుకుంటాం తప్పితే వేరే వాళ్ళకి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న మరి ఏదైతే ఫైనల్గా ఈ 20 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లో మమేకమై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజలు బీభత్సంగా తండోపతండలుగా జగన్మోహన్ రెడ్డి చూస్తానికి వస్తున్నారు. జనంలో జగన్ క్రేజ్ బీభత్సంగా విరిగిపోయింది. ఈసారి జగన్ గెలుపుని ఎవరు ఆపలేరని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారన్న? 2018లో ఆయన పెట్టిన సభలకు వచ్చిన జనాన్ని పట్టుకొని ఇప్పుడు సాక్షి టీవీలో అసత్య ప్రచారాలు చేస్తుంది. అది మొన్న కూడా మనం చూసాం. చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో జరిగినట్టుగా సాక్షి టీవీలో చెప్పడం మనందరం చూసాం. ఇలా 1 కాదు 2 కాదు వాళ్ళు ఒక డేటు వారం తప్పితే మిగతా అన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తారని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం.